హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ లోకల్ బాయ్స్. ఈరోజు వచ్చేసి మేమైతే వరంగల్ టు వైజాగ్ అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మేము వరంగల్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. వరంగల్ స్టేషన్లో క్రౌడ్ అయితే చూసుకోవచ్చు, గట్టిగానే పుల్ అవుతున్నారు అనమాట. నేను ఇంకా చిన్న స్టేషన్ అని అనుకున్నాను, అయితే ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా పుల్ అవుతున్నారు. చూడండి ఆ రష్ అయితే ఎలా అయితే ఉందో. వీళ్ళందరూ మా ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. మేము మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ అయితే మహబూబ్ నగర్ టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే మేమైతే బుక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వేరే ఏదో ట్రైన్ అయితే వచ్చింది. ఇది తాంబారం టు న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ అంటే తాంబారం నుంచి న్యూఢిల్లీ అయితే వెళ్తుందన్నమాట. ఈ బోగీలు చూడండి, ఈ కోచెస్ చూస్తే మాత్రం ఒక డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. కోచెస్ మెట్రో కోచెస్ లాగా అయితే ఉన్నాయి. రకరకాల కోచెస్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ట్రైన్ తాంబారం టు న్యూఢిల్లీ అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుందన్నమాట. మేము ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది. మా ట్రైన్ వచ్చేసి మేమైతే ఇంకా పడుకుంటూ పోయాం. మార్నింగ్ లేచేసరికి వ్లాగ్ అయితే ఓపెన్ చేశాను. ప్రస్తుతం అయితే మేము వైజాగ్కి దగ్గరలో ఉన్నాం. ఆల్రెడీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మేము చాలా స్టేషన్స్ అయితే మిస్ అయిపోయాం. ఖమ్మం, విజయవాడ అండ్ రాజమండ్రి అయితే వ్లాగ్ తీద్దామని అయితే అనుకున్నాం. అయితే మేము పడుకునేసరికి మార్నింగ్ అయిపోయింది. లేచేసరికి మార్నింగ్ అవడంతో మాకైతే తెలియలేదన్నమాట. మార్నింగ్ లేవగానే వ్లాగ్ ఓపెన్ చేయగానే అప్పటికే రాజమండ్రి అయితే మేము దాటేసాం. దగ్గరగా వైజాగ్ దగ్గరలో అయితే వచ్చేసాం. ఇదేదో స్టేషన్ ఇదైతే స్కిప్ చేస్తుంది. మా ట్రైన్ అయితే 100 బిలో వెళ్తుందన్నమాట. ఆ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు. 100 బిలో మెయింటైన్ చేస్తున్నాడు స్పీడ్ అయితే. పిఠాపురం ఆ లెవెల్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఫాస్ట్ అయితే వెళ్ళట్లేదు. క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 90, 80 ఇదే రేంజ్లో అయితే ట్రైన్ అయితే తీసుకొని వెళ్తున్నాడు. నాకైతే ఫుల్గా నిద్ర అయితే పట్టేసింది. నైట్ అయితే అసలు ఫుల్గా అలసిపోయాం. అలసిపోయిన తర్వాత మేమైతే స్లీపర్ అయితే బుక్ చేసాం. నాది మిడిల్ బెర్త్, మా ఫ్రెండ్ గడిది అయితే అప్పర్ బెర్త్. పడుకునేసరికి మార్నింగ్ లేవగానే టైం అయితే అయిపోయింది. మేము చూసుకోలేదు. మార్నింగ్ లేవగానే ఇంకా వెంటనే ఫోన్ ఓపెన్ చేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను తీయడం అయితే. చూడండి క్లైమేట్ అయితే ఏ విధంగా అయితే ఉందో ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే క్లైమేట్ చాలా బాగుంటుంది. మా ట్రైన్ మాత్రం ఫాస్ట్ మాత్రం వెళ్ళట్లేదు, కరెక్ట్ ఆన్ టైం అయితే తీసుకెళ్తున్నాడు. మరి నైట్ అయితే గట్టిగా కొట్టినట్టున్నాడు మా వాడైతే. నేను ఒకసారి పడుకుంటే మళ్ళీ లేగలేను అనమాట. నైట్ అయితే చాలా ఫాస్ట్ తీసినట్టున్నాడు. చాలా స్టేషన్స్ అయితే బిఫోర్ ఎర్లీగా అయితే మా ట్రైన్ అయితే వెళ్ళింది. ఎర్లీగా వచ్చేసింది స్టేషన్స్కి అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ 50, 60 ఈ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కరెక్ట్గా వైజాగ్ వెళ్ళేసరికి 6:30, 7 అయితే అయిపోవచ్చు మ్యాక్సిమం. కానీ పర్లేదు, వర్త్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ అయితే ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. మెయింటెనెన్స్ కానీ ట్రైన్ మెయింటెనెన్స్ అంతా బాగుందన్నమాట. మీకు నెక్స్ట్ వ్లాగ్ అయితే హైదరాబాద్ అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను. హైదరాబాద్ అయితే వెళ్తాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్ అయితే అది మీకు అయితే చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.